అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ హరీష్ రాజీ. మీరు ఎప్పుడైనా చికెన్ సాంబార్ టేస్ట్ ఒక్కసారి ఈ వీడియో చూసి ట్రై చేయండి. డెఫినెట్ గా మీ అందరికీ తప్పకుండా చాలా ఈజీ ప్రాసెస్ అండి. ట్రస్ట్ మీ, డెఫినెట్లీ ఈ రెసిపీ మీ మెనూలో అయితే యాడ్ అయిపోతుంది. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. మీరు ఎప్పుడైనా చికెన్ సాంబార్ టేస్ట్ చేస్తే కంపల్సరీ కమెంట్ చేసేయండి. ఇదైతే నా స్టైల్లో చేశాను. చాలా ఈజీ ప్రాసెస్ ఉంటుంది, క్విక్ గా చేసేసుకోవచ్చు మనం. ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం. మనం ముందుగా ఎర్ర కందిపప్పును తీసుకోండి. ఎర్ర కందిపప్పు తీసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక టీ గ్లాస్ అంత కందిపప్పును తీసుకొని మంచిగా వాష్ చేసేసుకోండి. గ్లాస్ కి 5 గ్లాసులు చొప్పున వాటర్ని తీసుకొని 4 పెద్ద సైజ్ టొమాటోస్ని వేసుకొని పసుపుని యాడ్ చేసేసుకొని మంచిగా ఉడికించేసుకోండి కుక్కర్లో. ఈలోగా వేరొక పాత్రలో ఆయిల్ మంచిగా వేడెక్కాక చిన్న ఉల్లిపాయలు అంటారు కదా, సాంబార్ ఉల్లిపాయలు, అవి వేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. మీ దగ్గర లేకపోతే నార్మల్ ఉల్లిపాయలన్నా వేసుకొని మంచిగా వేగిన తర్వాత కరివేపాకును వేసుకొని చికెన్ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసి చికెన్ ఆయిల్ ఎంత వేగితే అంత బాగుంటుంది టేస్ట్. చక్కగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేయించేసుకుని ఈలోగా మన కందిపప్పు అయితే మంచిగా ఉడికిపోయింది. దీన్ని మంచిగా గరిటతో మంచిగా స్మాష్ చేసేసుకొని పక్కన పెట్టేసి ఇందులో చింతపండు గట్లా వేయాల్సిన అవసరం లేదు. చికెన్ మంచిగా వేగిన తర్వాత ఒక టమాటోని వేసుకొని మంచిగా ఉడికించుకోండి. టమాటో లైట్ గా వేగిన తర్వాత 2 స్పూన్ల కారం, రుచికి తగినంత ఉప్పు, కొన్ని వాటర్ ని యాడ్ చేసుకొని చికెన్ ఒక సాఫ్ట్ అయిన వరకు ఉడికించుకోండి. ఇందాక మనం స్మాష్ చేసి పక్కన పెట్టిన కందిపప్పును వేసుకొని కొత్తిమీర, పుదీనా, కరివేపాకును వేసుకొని మంచిగా కలుపుకోండి. ఒక 2 మినిట్స్ కలుపుకుంటే సరిపోతుంది, ఆ ఫ్లేవర్స్ అన్ని లోపలికి దిగేదాకా. ఇప్పుడైతే మనం వాటర్ ని యాడ్ చేసుకోవాలి. ఇందులో నేను పప్పు ఉడికించుకున్న దాంట్లో వాటర్ ని వేసి ఆ వాటర్ ఇందులో అయితే మరీ చిక్కగా పలసగా కాకుండా మీడియం గా అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ ని వేసుకోండి. ఆ తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ని వేసుకొని ఒకసారి మంచిగా చెక్క 2 యాలకులను వేసుకొని మూతను పెట్టేసుకొని మంచిగా మరిగించుకోండి. ఇవి మరుగుతుండగా ఉప్పు, కారం మనం టేస్ట్ ని చూసుకొని టేస్ట్ ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూసారు కదండి, ఎంతో సింపుల్ టేస్టీ అయినా చికెన్ సాంబార్ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి మీ ఇంట్లో చేసి పెట్టండి, మీ అందరి ఫేవరెట్ అయిపోతుంది. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ టైం రెసిపీ కావాలో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.